బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో సింగరేణి సంస్థ కోసం కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ మేరకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులంతా ఆత్మసాక్షిగా మరోసారి టీబీజీకేఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఎదుగుదలకు, సంస్థను లాభాల బాట పట్టించేందుకు, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 20,000 డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించిందన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని టీబీజీకేఎస్ పోటీ చేస్తుందని ఏదైతే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితం ప్రకటనలో తెలిపారు. ఏదైతే ఆత్మసాక్షిగా ఓట్లేసి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని సింగరేణిలో భారీ మెజార్టీతో గెలిపించాలంటూ కార్మికులకు పిలుపునిచ్చారు. ఏదైతే సింగరేణిని కాపాడింది కేసీఆర్ గారు అంటూనే, అలాగే సింగరేణి కార్మికుల హక్కులను కూడా సాధించింది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అంటూ ఏదైతే ఆమె ప్రకటనలు తెలియజేశారు. టీబీజీకేఎస్ ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుంది. కార్మికులకు గొంతుక టీబీజీకేఎస్ బాణం గుర్తుపై ఓట్లేసి టీబీజీకేఎస్ ను భారీ మెజార్టీతో సింగరేణిలో మరోసారి గెలిపించాలంటూ ఈ సందర్భంగా కవిత తన ప్రకటనలో తెలిపారు. అయితే కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం టీబీజీకేఎస్. అలాగే సింగరేణిలో 20,000 డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా కేసీఆర్ గారిదే అంటూ ఈ సందర్భంగా ఏదైతే కవిత తన ప్రకటనలో కూడా తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలోనే సింగరేణి సంస్థ కోసం, అలాగే సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా కూడా ఆలోచించి ఓటేసి టీబీజీకేఎస్ సంఘాన్ని గెలిపించాలంటూ ఈ సందర్భంగా పిలిపించారు. సింగరేణి సంస్థ ఎదుగుదలకు, అలాగే సంస్థను లాభాల బాట పట్టించేందుకు, కార్మికుల సంక్షేమానికి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు. సింగరేణి సంస్థను కేసీఆర్ గారు కాపాడారని, అలాగే టీబీజీకేఎస్ కార్మికులకు కూడా హక్కులను సాధించిందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అలాగే కార్మికుల గొంతుగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏదైతే గుర్తైనటువంటి బాణం గుర్తుపై ఓట్లేసి భారీ మెజార్టీతో టీబీజీకేఎస్ ను గెలిపించాలంటూ ఈ సందర్భంగా కవిత పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే దాదాపు 20,000 డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ కల్పించాలంటూనే, డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి దాదాపు ఎక్కడ కూడా కోల్ ఇండియాలోనే లేని విధంగా కూడా 25 లక్షల రూపాయలు చెల్లించాలన్న ఉదారమైన నిర్ణయాన్ని కేసీఆర్ గారు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటికి లాభాల్లో కార్మికుల వాటా కేవలం 18% ఉండేదని, దాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు 32% పెంచారని చెప్పారు. తద్వారా కార్మికులకు, కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం లభించిందని ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం, అలాగే సొంత ఇల్లు కార్మికులు ఏదైతే సింగరేణి కార్మికులు సొంత ఇల్లు నిర్మించుకునే వారి కోసం 10 లక్షల రూపాయల మేర వడ్డీ లేని రుణం కూడా సంస్థనే వడ్డీ భరించడం, అలాగే ఐఐటి, ఐఐఎం వంటి భారీ సంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు కూడా సింగరేణి సంస్థ చేయడం వంటి విప్లవాత్మకమైన కార్మిక సంక్షేమ నిర్ణయాలను కేసీఆర్ గారు తీసుకున్నారని ఈ సందర్భంగా ఆమెను వివరించారు. కార్మికుల కోసం గతంలో ఎన్నడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కవిత పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, అలాగే కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అని ఈ సందర్భంగా తేల్చెప్పారు. సంఘం నాయకత్వ బాధ్యతల్లో యువకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.
గత 10 ఏళ్ల కాలంలో కూడా ఒక సమ్మె కూడా చేయాల్సిన అవసరం లేకుండానే అన్ని పనులు డిమాండ్లను కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ద్వారా తాము సాధించుకున్నామని ఈ సందర్భంగా కవిత ఒక ప్రకటనలో తెలియజేశారు. సింధూరాం. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.